హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరందరూ బాగానే ఉన్నారు అనుకుంటాను. ఈరోజు మనము ఈ ఇంటికి ఫాల్స్ సీలింగ్ చేస్తున్నామండి. ఇప్పుడే మెజర్మెంట్స్ తీసుకుంటున్నారు. చూడండి, రూమ్ మొత్తం మెజర్మెంట్ తీసుకున్నారు. ఈ మెజర్మెంట్ తీసుకున్న తర్వాత వీటికి ప్యానల్స్ బిగించి వాటికి జిప్సమ్ షీట్ బిగిస్తారండి. ఈ వాల్స్కి కానీ స్లాబ్కి కానీ హోల్ చేస్తున్నారు. చూడండి, ఆ హోల్స్లో చెక్క ముక్కలు బిగించి స్క్రూస్ బిగించేందుకు ఆ ప్యానల్స్ స్ట్రాంగ్గా ఉండేందుకు అవకాశం ఉంటుందండి. గట్టిగా ఉంటుంది ప్యానల్స్. అదిగోండి, హోల్స్లో ఆ చెక్క ముక్కలు బిగిస్తున్నారండి. ఈ ప్యానల్స్ ద్వారా స్క్రూస్ ఆ చెక్క ముక్కల్లో బిగిస్తే చాలా గట్టిగా స్ట్రాంగ్గా ఉంటాయండి. అదిగోండి, ప్యానల్స్ బిగిస్తున్నారు. ఇందాక మనం హోల్ చేసి చూసారండి, హోల్ చేసి చెక్క ముక్క బిగించాం కదా, అక్కడ ఇప్పుడు స్క్రూస్ బిగించేస్తున్నారు. సో దానివల్ల స్ట్రాంగ్గా ఉంటుంది, కదలకుండా ఉంటుంది. ఇవి మెయిన్ ప్యానల్స్ అండి. వీటిని ఎగ్జాక్ట్గా మెజర్మెంట్ ప్రకారమే బిగించుకోవాలి. అవి ఎక్కువ తక్కువ కాకుండా చూసుకుంటారు. అలా చూసుకున్న తర్వాత వాటికి స్క్రూస్ బిగించేస్తారండి. ఈ ప్యానల్స్ చాలా గట్టిగా స్ట్రాంగ్గా ఉంటాయండి. ఇవి వంచినా కూడా వంగవండి. అంత గట్టిగా స్ట్రాంగ్ వేసాము, మంచి క్వాలిటీ వేసామండి. ఈ గదిలో ఆల్మోస్ట్ ప్యానల్ వర్క్ అనేది కంప్లీట్ అయిందండి. ఇక మనము జిప్సమ్ షీట్స్ వేసేదానికి చూడాలి. ఈ రూమ్ అంతా కంప్లీట్ అయిందండి. ఇక ఇందులో ప్యానల్ వర్క్ అయితే ఏమీ బ్యాలెన్స్ లేదు. జిప్సమ్ షీట్స్ వేసే ముందుగానే ఈ ఎలక్ట్రిసిటీ వర్క్ అంతా కంప్లీట్ అవ్వాలండి. ఒకసారి జిప్సమ్ షీట్ బిగించిన తర్వాత ఇక ఎలక్ట్రిసిటీ వర్క్ మళ్ళీ చేయలేము. అందుకోసం ఎక్కడెక్కడ ఏ స్విచ్లు కావాలా, ఎక్కడెక్కడ ఏ లైట్లు ఉండాలా, ఎక్కడ ప్యానల్ లైట్స్ ఉండాలా, ఎక్కడ స్ట్రిప్ లైట్స్ ఉండాలా, మొత్తం కంప్లీట్గా మంచి ఒక ఐడియాతోనే ఇవి కంప్లీట్గా మనము బిగించుకోవాలి. ఒకవేళ జిప్సమ్ మనం ఏమైనా పొరపాటు చేసి అలా చేయలేకపోతే జిప్సమ్ షీట్ బిగించిన తర్వాత ఇక ఎక్కడైతే మనం వైరింగ్ ఇచ్చామో అక్కడ మాత్రమే మనము లైట్స్కి కానీ స్ట్రిప్ లైట్స్ కానీ ప్యానల్ లైట్స్ కానీ ఫ్యాన్స్ కానీ ఇటువంటి వాటికి మనం కనెక్షన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. వేరేగా మనకు కొత్తగా కావాలనుకుంటే మనకు ఇక రాదు. సో మీరు ఫస్ట్ జిప్సమ్ షీట్ వేసే ముందరగానే మీరు కేర్ఫుల్గా ఉండండి. ఇదేనండి జిప్సమ్ షీట్, జిప్రాక్. ఇది సెయింట్ గోబనీ కంపెనీది. ఎక్సలెంట్. ఇది సెయింట్ గోబనీ మంచి ఫేమస్ అన్నట్టు. ఈ జిప్సమ్ షీట్లలో సెయింట్ గోబనీ మంచి ఫేమస్, మంచి క్వాలిటీగా ఉంటుంది అన్నట్టు. ఇక బిగిస్తున్నారు చూడండి. ఎలక్ట్రిసిటీ అన్ని ఎక్కడెక్కడ ఏ హోల్స్ ఉండాలా, ఎక్కడ ఏ లైట్స్ రావాలా వాటిని బట్టి ఆ లోపల ఉన్న వైరింగ్ అంతా బయటకు తీస్తున్నారండి. మీరు గమనించండి. మంచి వర్కర్స్ అండి, ఎక్సలెంట్ వర్కర్స్. చాలా క్లీన్ అండ్ నీట్గా వర్క్ చేస్తారండి. ముందు అది ఒక కార్నర్లో చూసారండి, వైర్ బయటకు వచ్చి తీసేస్తారు. అంటే అక్కడ ఒక లైట్ వస్తుంది అన్నట్టు దాని అర్థం.
మొదట ఇచ్చిన స్విచ్ బోర్డు కొంతవరకే ఉపయోగపడుతుందండి. బట్ ఇప్పుడు మనం ఫాల్ సీలింగ్ చేస్తున్నాం కాబట్టి ఎక్స్ట్రా లైట్స్, ఎక్స్ట్రా స్విచ్చెస్ అవసరం ఉంటుంది కాబట్టి ఇక్కడ కొత్తగా ఒక స్విచ్ బోర్డు ఏర్పాటు చేస్తున్నారు ఎలక్ట్రీషియన్ అండి. ఇది డిజైన్ ఫాల్ సీలింగ్ అండి. అందుకోసం డిజైన్ రావడానికి వేరే ప్యానల్స్ లోపల చిన్న చిన్నవి చూసారా, మీరు గమనించారా, అవి బిగిస్తున్నారు. వాటి ద్వారా ఆ డిజైన్ తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. చూడండి, అవి 4 ఇంచెస్ కట్ చేసుకొని జిప్సమ్ షీట్లు వాటికి బిగ్ చేస్తున్నారు. सलीम, ये डालना है बाथरूम के सामने. ప్లెయిన్ ఫాల్ సీలింగ్ కంటే డిజైన్ ఫాల్ సీలింగ్ చేయడం చాలా కష్టంగా ఉంటుందండి. ఖర్చుతో కూడుకున్నది, పైగా టైం కూడా చాలా ఎక్కువగా తీసుకుంటుంది. ఇవన్నీ 4 ఇంచెస్ లెక్క కట్ చేసుకోవాలి, మళ్ళీ వాటిని ప్యానల్స్ బిగించుకోవాలి, ఆ డిజైన్ అంతా కంప్లీట్ చేసుకోవాలి. అమ్మయ్య, ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి. మీరు గమనించారా, వైర్స్ వేలాడుతున్నాయి చూసారా ఫాల్ సీలింగ్లో నుంచి. ఎక్కడైతే వైర్స్ వేలాడుతున్నాయో అక్కడ లైట్లు వస్తాయని దాని అర్థం అండి. ఇది చాలా 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 ఎక్కువ టైం తీసుకుందండి. జస్ట్ ఆ డిజైన్ చేయడానికి దాదాపు ఒక 6 to 7 hours టైం తీసుకున్నారండి వీళ్ళు. అంటే చాలా కేర్ఫుల్గా, చాలా నీట్గా చేస్తూ ఉన్నారు. ఎక్కడ వేస్ట్ అనేది లేకుండా చూస్తున్నారు. అదిగోండి, పిఓపి పూస్తున్నారు. అంటే మనం ఇక్కడ స్క్రూస్ బిగించారు కదండి, ఆ స్క్రూస్ కనిపించకుండా పిఓపి పూస్తున్నారు. అదిగోండి, గమనించండి, స్క్రూస్ కనిపించకుండా పిఓపి పూస్తున్నారు. అదిగోండి, ఆ పిఓపి తోటి వాల్కు జిప్సమ్ షీట్కు మధ్యలో లైట్ గ్యాప్స్ వస్తుంటాయండి. అవి గ్యాప్స్ కనిపించకుండా పిఓపితో పూసేసి వాటిని కవర్ చేసేస్తారు అన్నట్టు. మొత్తం రూమ్ మొత్తం అన్ని చోట్ల ఎక్కడైతే ఫాల్ సీలింగ్ జిప్సమ్ షీట్ వేసారో, ఎక్కడైతే జాయింట్ వచ్చిందో ప్రతి జాయింట్ దగ్గర కూడా, ప్రతి వాల్ దగ్గర కూడా ఇలాగే పిఓపి పూసి వాటిని కవర్ చేసేస్తారండి. జాయింట్స్కు పిఓపి పూసినప్పుడు గోడలకైనా ఎక్స్ట్రా పిఓపిని తొలగించేస్తున్నారండి. చాలా నీట్గా చేస్తారు, చాలా స్మూత్గా చేస్తారు. ఎందుకంటే ఇటువంటి గీరలు పడకుండా చూసుకుంటారు ఫస్ట్. అందుకే చాలా కేర్ఫుల్గా, చిన్నగా, స్మూత్గా తీస్తారు. ఇక ఫాల్ సీలింగ్లో లైట్లు కానివ్వండి, స్ట్రిప్ లైట్స్ కానివ్వండి, ప్యానల్ లైట్స్ కానివ్వండి, ఇవన్నీ బిగించేందుకు అక్కడ కట్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు కట్ చేసేది స్ట్రిప్ లైట్ కోసం కట్ చేస్తున్నారండి.
అలా స్ట్రిప్ లైట్ కోసం కట్ చేసిన తర్వాత అందులో అది మొత్తం ఊడొచ్చేస్తుంది, అందులో స్ట్రిప్ లైట్ బిగించేస్తారు అన్నట్టు. ఇవన్నీ కూడా ఎగ్జాక్ట్లీ మెజర్మెంట్తోనే కట్ చేస్తారండి. ప్యానల్కి కానివ్వండి, స్ట్రిప్ లైట్స్కు కానివ్వండి. ఒకవేళ ఎక్కువ తక్కువ అయితే మళ్ళీ కొంచెం కష్టంగా ఉంటుంది బిగించుకోవడం. ఒకవేళ పెద్దదైతే లూజ్ అయిపోతుంది, చిన్నదైతే చిన్నదైతే మా ప్రాబ్లం లేదండి, మళ్ళీ దాన్ని పెద్దది చేసుకోవచ్చు. బట్ పెద్దదైనా కూడా మళ్ళీ చేస్తారు, బట్ అది కొంచెం కష్టంగా ఉంటుంది కదండి. సో ఎగ్జాక్ట్గా మెజర్మెంట్ తీసుకుని వాటిని కట్ చేస్తారు. హాయ్ అండి, మీరు ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే పైన స్క్రోల్ అయ్యే నెంబర్లకు మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చండి. మేము ఓన్లీ ఫాల్ సీలింగే కదండి, పెయింటింగ్ వర్క్, వుడ్ వర్క్, ఎలక్ట్రికల్ వర్క్, పాలిషింగ్ వర్క్, మొత్తం ఎవ్రీథింగ్ చేస్తామండి. సో మీరు ఒకే చోట అన్నీ మీకు అవైలబుల్ ఉంటుంది. మీరు ఒక్కొక్క చోట మీరు వెతుక్కోవాల్సిన అవసరం ఉంది. సో మీకు అవసరం అనిపిస్తే ఈ పైన స్క్రోల్ అయ్యే నెంబర్లతో కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ. वीडियो बनाओ अब बताइए हम समझ भाई शिवराम ना शिवराम का साथी बैठा था एक निकाले चल रहे हैं देखो साथी शिवराम ने कॉपी पकड़े बैठे पहला आता है यार ना तो वाले ले ए भाई आवे बड़ा तो वाले कता क्या कर रहा है अगर कुछ बता ना छोड़ी छोड़ा तीन बार मासा दिक्कत है बाजी से बात को निकल लगे आवाज చూసారండి, స్ట్రిప్ లైట్ కోసం ఎలా కట్ చేస్తారు, చాలా నీట్గా వచ్చింది చూడండి. ఆ స్ట్రిప్ లైట్ ఎంతైతే వెడల్పు ఉంటుందో అదే వెడల్పులో కట్ చేస్తారు. ఓకే, ఇంతవరకు ఫాల్ సీలింగ్ అయిపోయిందండి. జిప్సమ్ షీట్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇక నుంచి ఏం చేస్తారు, ఇంకా దీనికి ఏమేమి చేయాలి అనేది ఇక నుంచి చూద్దాం.